వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మొన్న జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా అన్యాయంగా అసువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మను శాంతించడం కోసం మరి మనందరినీ రక్షించడానికి ప్రాణార్పణ చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు, మరి ఆయన కూడా అసూలు బాసినటువంటి పరిస్థితి మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమం. అయినప్పటికీ భారతదేశం తీసిపోలేదు. వీరోచిత పోరాటంలో కానీ స్వయ యుద్ధ సామాగ్రిని సంపాదించుకోవడంలో కానీ మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రితోటే యుద్ధాలు చేసి పాకిస్తాన్ వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు, తినడానికి తిండి లేదు, ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు, ఈరోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు యుద్ధ విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి. దీనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన, త్రివిధ దళాలు చేసినటువంటి చాకచక్యం. త్రివిధ దళాలు అన్నందుకు త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ ని అదరగొట్టినటువంటి పరిస్థితి. విజయాలు చెప్పుకోవడం కంట ఈరోజు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనమంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి కలిపి ఈ దుశ్చర్యల్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో ప్రధానంగా, కానీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ లో మాత్రం ఆ రాజకీయాలు ఎక్కడా కనిపించకూడదు. ఇవాళ కూడా ఇంకా దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు. నిన్నే ఇద్దరిని మట్టుబెట్టినటువంటి పరిస్థితి మన సైన్యం. ఏరివేయడం ఖాయం. ఒకటే చెప్పడం జరుగుతుంది, మన త్రివిధ దళాలు కానీ మన భారత ప్రధాని కానీ మరి విదేశాంగ శాఖ కానీ రక్షణ శాఖ కానీ పాకిస్తాన్ లో ఉన్నా సరే ఆ దుర్మార్గుల్ని మేము మట్టు పెడతాం. దానికి నిదర్శనంగానే ముందుగా 9 ప్రాంతాల్లో దాడి చేయడం, వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది. పేరు ఎస్ రామకృష్ణ అండి. నేను మా ఊరు వచ్చి విలేజ్ గంగపాలెం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, గోకవరం మండలం. నేను 2003లో ఆర్మీ జాయిన్ చేశానండి. సిన్స్ 2023 జూలైలో రిటైర్ చేశాను. ఈ డ్యూరేషన్లో కష్టాలు అనేవి వస్తాయి, మనుషులందరికీ వస్తాయి, కానీ అవి భరించుకొని వెళ్ళేటి వరే ఇప్పటి వరకు నిలిచి వస్తాడు. మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆర్మీకి వెళ్ళి ఆర్మీలో కృషి చేసి దేశానికి సేవ చేసి ఎంతో కొంత తన వంతు ఫలం నిర్వర్తిస్తాడని కోరుకుంటున్నాను.
నా తోటి సైనికుడు మురళీ నాయక్ 2022లో ఆయన అగ్నివీర్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కొన్ని నెలలకే ఆయనకు జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఫస్ట్లోనే 2 years జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ ఇస్తాడు. ఆ జమ్మూ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, లే లదాఖ్ అవ్వచ్చు. అక్కడ 2 years కూడా సర్వీస్ చేసి వస్తే మొత్తం సర్వీస్ అంతా హ్యాపీగా ఉంటుంది. కష్టం వస్తుంది, ఫైరింగ్లు అవుతాయి, 4 వైపుల నుంచి ఒత్తిడి వస్తుంది, పైనుంచి ప్రెషర్ వస్తుంది, కానీ అన్నీ తట్టుకొని వస్తాడో ఆయనే లాస్ట్ వరకు సర్వీస్ చేసుకొస్తాడు. మురళీ నాయక్ ఎక్కడ తొందరపడ్డాడో నాకు తెలియదు, కానీ ఆయనతో నేను ఎప్పుడు ఫిజికల్గా కలవలేదు. కలిసి ఉంటే మేము సజెషన్ ఇచ్చినేమో మేము అంతే. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల్ నెహ్రూ గారు, జ్యోతుల్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. గోకవరం మండలం గోకవరానికి. ఇక్కడ లగ్భగ్ 3:30 నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. లగ్భగ్ 5:15 దాకా కార్యక్రమం బై రోడ్ ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ అమర్ నాయక్ మురళీ నాయక్ ఆత్మ సాధించాలని కోరుకుంటూ చింతిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.